తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. విమర్శలు ప్రతి విమర్శలకు పదును పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని మళ్లీ బయటకు తీశాయి. పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ఈ వ్యవహారాన్ని జనంలోకి మరింతగా తీసుకువెళ్లడంలో హస్తం పార్టీ సక్సెస్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాళేశ్వరంపై రచ్చ జరిగింది. ఈ వ్యవహారంపై విచారణకు సిద్దమేనా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష బీఆర్ఎస్ ను అసెంబ్లీలో సవాలు చేశారు. అయితే సవాళ్లు ప్రతి సవాళ్లకే ఈ వ్యవహారం పరిమితమైంది. ఆ తర్వాత ఈ అంశం చల్లబడిపోయింది. తాజాగా ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేవనెత్తడం పొలిటికల్ హీట్ పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. కాళేశ్వరం స్కామ్ లో సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సిద్దమా అంటూ సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు అనుమానం వస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఈ విషయంలో సీబీఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి చిత్తశుద్ది చాటుకోవాలన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి మీనమేషాలు లెక్కించడం వెనుక మొదలు ఏంటంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే సీబీఐ దర్యాప్తుకు అనుమతి లేదనే చట్టాన్ని కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చింది గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని తీసివేసి సీబీఐ దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తును కోరకుంటే ఏం చేయాలో చర్చిస్తామన్నారు. అసలు కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు చేసినా మేము చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా. ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఇన్నేళ్లుగా కేసీఆర్ పై కేంద్రం విచారణ ఎందుకు చేయట్లేదంటూ బీజేపీని నిలదీశారు. కేసీఆర్ ను రక్షించేందుకే సీబీఐ ఎంక్వైరీ కోరుకున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ కు బినామీ అంటూ పొన్నం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీని నడిపేది కేసీఆర్ అంటూ అన్నారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని పొన్నం విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యమంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలక పలుకులు పలికినారు. ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి, గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు కేంద్ర మంత్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి 1 నెల రోజులు కాలే రాష్ట్రంలో, ఇంకా మీ కేంద్రంలో అధికారంలోకి రాలే. మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్క్రిప్ట్ ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నారు. ఎందుకు జరుగుతుందో, ఎందుకు మాట్లాడుతారో తెలుస్తుంది. మీ యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. ఇలా గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు. మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చిండ్రు. మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రైళ్లనే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప. ఇది నేను చెప్తే కాదు, ఇది వాస్తవం.
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరంపై కిషన్ రెడ్డి మాటలు సత్యదూరం అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రమే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఇందులో అవినీతికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందంటూ ఆరోపించారు ఉత్తమ్. కాళేశ్వరానికి 1,20,000 కోట్లు అప్పులిచ్చారని, కేంద్రం పవర్ కార్పొరేషన్ లోన్లు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పారంటూ ఉత్తమ్ నిలదీశారు. మేడిగడ్డ కుంగినప్పుడు కాళేశ్వరాన్ని పరిశీలించారంటూ ప్రశ్నించారు. మేడిగడ్డపై కిషన్ రెడ్డి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. దేశంలో ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని, కానీ లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ ను ఎందుకు జైల్లో పెట్టలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ తో ఏం దోస్తీ ఉందో చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బాధ్యత చేపట్టి 20 రోజులు పూర్తిగా కాకముందే ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి 10 ఏళ్ల పాటు అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ అన్ని విషయాల్లో కలిసిపోయినారు. మేము 20 రోజులు కాలేదు పూర్తిగా మేము బాధ్యతలు చేపట్టి. ఈరోజు కిషన్ రెడ్డి గారి మాటలు చూసి ఒక కేంద్ర మంత్రిగా, ఒక రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడిగా అది చాలా విడ్డూరంగా ఉన్నాయి, హాస్యాస్పదంగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ గవర్నమెంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి మద్దతు ఇచ్చింది. కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులో కరప్షన్ కి, అవినీతికి కేంద్ర బీజేపీ మద్దతిచ్చింది. కళ్ళు మూసుకొని మీరు దోచుకోండి, మా వాటా మాకు ఇవ్వండి అనే విధంగా ముందుకు పోయినరు 10 ఏళ్ల పాటు. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో అధికార విపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నట్లు తెలుస్తోంది. అయితే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేయాలన్న లక్ష్యంతో కనిపిస్తోంది. సిబిఐ దర్యాప్తును అనుమతించడం లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఒకవేళ అనుమతిస్తే రాష్ట్రంలోని సిబిఐ ఎంట్రీ ఇస్తుంది. ముందు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పి కావచ్చు. అలా కాదని సిబిఐకి అనుమతి నిరాకరిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారంటూ ప్రజల్లో మెసేజ్ వెళ్తోంది. ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరకాటం తప్పేలా లేదు. అందుకే కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు గట్టిగానే కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మొత్తం మీద కాళేశ్వరం వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.